మనం ఆ అహింస మార్గంలో నడుస్తున్నప్పుడు ఇతరులు దాన్ని ఆసరాగా తీసుకుంటారు. మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అహింస అంటే ఇది అని బుద్ధుడు చెప్పిన ఒక కథ ఇది. ఒకసారి బుద్ధుడు ఒక గ్రామం ద్వారా వెళ్తున్నాడు. ఆ గ్రామంలోని ప్రజలు ఒక పామును చూసి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఆ పాము ఎవరినైనా కాటు వేస్తుంది. బుద్ధుడు ఆ పాముతో ఇలా అన్నారు: కాటు వేయడం మానే, ప్రజలను భయపెట్టడం ఆపు. ఆ పాము బుద్ధుడి మాట విని అహింస మార్గాన్ని అనుసరిస్తానని వాగ్దానం చేసింది. కొన్ని రోజుల తర్వాత బుద్ధుడు మళ్ళీ ఆ గ్రామానికి వచ్చారు. అప్పుడు ఆ పాము గాయాలతో బాధపడుతూ కనిపించింది. ప్రజలు దాన్ని రాళ్లతో కొట్టారు. ఎందుకంటే ఇప్పుడు అది ఎవరిని కాటు వేయడం లేదు. పాము బాధగా బుద్ధుడిని అడిగింది: మీరు ఎవరికీ హాని చెయ్యొద్దని చెప్పారు, కానీ ఇప్పుడు అందరూ నన్నే కొడుతున్నారు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో అన్నారు: నేను కాటు వేయొద్దని చెప్పాను, కానీ బుస కొట్టొద్దని మాత్రం చెప్పలేదు. అహింస అంటే బలహీనత కాదు, అది తెలివిగా మనల్ని మనం రక్షించుకోవడం. నీతి: అహింసలో శక్తి ఉంది, కానీ ఆత్మరక్షణ కూడా అంతే ముఖ్యం. ఇలాంటి ఆసక్తికరమైన కథలను వినడానికి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.